హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కొండంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అనేటువంటి మాట మనం వినే ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధాని వీడియోను డిలీట్ చేసి ఫేస్బుక్ కూడా ఇది మాటను నిజం చేస్తోంది. సాక్షాత్ ప్రధాని 140 కోట్ల భారతీయులకు ప్రతినిధి అయినటువంటి ఆయన వీడియోను గుట్టు చప్పుడు కాకుండా డిలీట్ చేసి కొద్ది టైం తర్వాత మళ్ళీ సారీ చింతిస్తున్నామని దాన్ని పునరుద్ధరించింది. అయితే కేంద్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునింది. ఎందుకు ప్రధాని వీడియోని డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఏ వీడియోని డిలీట్ చేసింది అంటే, ఆయన ఢిల్లీ జంతర్ మంతర్లోన ధర్నా జరుగుతున్న సందర్భంలో, ఆందోళన జరుగుతున్న సందర్భంలో నీటి కోసం పేపర్ లీక్ సంబంధించి జంజే ఉద్యమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా జంజే యువతను డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ కావాలని ఆయన మొట్టమొదటిసారిగా రీల్ చేశారు. అది అర్ధరాత్రి రీల్ చేసి విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ వీడియోలోన క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన బాధ్యులపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు. అయితే ఆ వీడియో మాయమైపోయింది. మరి కేంద్రంకు ఆగ్రహం రాకుండా ఉంటుందా? అసలే అక్కడ జంతర్ మంతర్లోన పిల్లలు ఎక్కి తొక్కుతున్నారు, ఈ సర్కార్ను కిందకు దించేదాకా మేము నిద్రపోమని శపథాలు కూడా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసి తీరాల్సిందే అని శపథాలు పూనుతున్నటువంటి ఆ సమయంలో వాళ్లకు కాస్త ఉపశమనం కలిగించేందుకు, ఆ ఉద్యమాన్ని కాస్త డైల్యూట్ చేసేందుకు, నేను కూడా మీ మాట వింటున్నాను, మీతో పాటు ఉన్నాను అన్న అర్థాన్ని తెలియజేయడానికి వీలుగా ఆయన ఒక రీల్ చేస్తే కష్టపడి దాన్ని ఎందుకు డిలీట్ చేశారు? అది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. సరే, ఉద్యమం ఆగిపోయింది, కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసేశారు, పరిస్థితి మామూలుగా తయారైంది. అయితే ఈ విషయాన్ని మాత్రం కేంద్రం వదలట్లేదు. మెటా అధినేతలందరినీ కూడా బులావ్ అని పార్లమెంటుకు పిలిపించుకుంది. ఏంటి మీ టెక్నాలజీ ఏంటి, మీ టెక్నికాలిటీ ఏంటి, ప్రధాని వీడియోను మీరు ఎందుకు తొలగించారు, మాకు సమాధానం కావాలి అని సమాచార శాఖ మంత్రులు పట్టుబట్టినప్పుడు వాళ్ళు చెప్పారు, మేము సారీ చెప్పేశామండి, అది టెక్నికల్ గ్లిచెస్ మాత్రమే, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎంటైర్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్గారిథమ్స్ పైనే నడుస్తూ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై ఆల్గారిథం అంటే, పైగా ఆల్గారిథం అటాచ్డ్ విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం మేనేజ్ చేస్తుంది. దానికి ఒక స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి ఏదైతే ఇమడదో వాటిని ఖచ్చితంగా డిస్మాంటల్ చేసేయడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు ఆల్గారిథమ్స్ లోపం అండి అంటే అది ఎలా అవుతుంది? ప్రధాని గారు ఏమన్నా అబ్యూజింగ్గా మాట్లాడారా, ఏమైనా అభ్యంతరకరంగా మాట్లాడారా? అదే సాక్షాత్ ప్రధాని అయ్యా, దేశ ప్రధాని, అంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని ఫోటో కానీ వీడియోస్ కానీ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలన్న సోయ లేదా మీకు అని చాలా కఠినంగా కేంద్రం వాళ్ళను క్వశ్చన్ చేసింది. మీరు ఇదే విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా కూడా మేమేమేమి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుని తీరుతామని చెప్పింది. సో ప్రధాని నరేంద్ర మోడీ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను మెటా కొంతసేపు తొలగించి పునరుద్ధరించడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూలై 23న ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి, ముఖ్యంగా జంజే యువతను ఉద్దేశించి చేసిన ఒక వీడియోను ఫేస్బుక్ కొంతసేపు తొలగించేసింది. పేపర్ లీక్పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని చేసిన వీడియో అది. కంపెనీ అంటే ఇప్పుడు మెటా ఏం చెప్తున్నారంటే, ఆల్గారిథం ఆటోమేటిక్గా కంటెంట్ను తొలగించిందని, ఇది మానవ తప్పిదం కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ హ్యూమన్ ఎర్రర్ అని వాళ్ళు చెప్తున్నారు. అయితే టెక్ సంస్థలు తమ ఆల్గారిథం బ్లాక్ బాక్స్ వెనుక దాక్కోవడం అది బాధ్యతారాహిత్యము. అంటే ఇక్కడ ఆల్గారిథమ్స్ ఉన్నాయి, ఏఐ ఉంది, ఇది మేము చేసింది కాదు, అది చేసింది అని ఎంతకాలం తప్పించుకుంటారు? అది చేసినా తప్పే, మీరు చేసినా తప్పే, మీ సంస్థలో ఎవరు చేసినా అది మీ తప్పే. ఖచ్చితంగా మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎవరు ఆ కంటెంట్ తొలగించింది వాళ్ళని పిలిపించండి, వాళ్ళ వివరణ తీసుకోండి అని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. కాబట్టి వీడియో తొలగింపునకు ఎలాంటి విధానపరమైన కారణం లేదని, అది సాంకేతిక లోపమని మెటా క్షమాపణ చెప్పినా, ప్రధాని అధికారిక ఖాతాకు చెందిన వీడియోను ఎలా తొలగించారు మీరు అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ వెంటనే అధికారుల వివరణ కోరింది. మళ్ళీ మరొకసారి కూడా వాళ్ళను పిలిపిస్తోంది. సమాచార సాంకేతికపై పార్లమెంటు స్థాయి కమిటీ మెటా వివరణతో సంతృప్తి చెందలేదు. మెటా వ్యవస్థలో ఇలాంటి తప్పిదాలు ఎలా జరుగుతాయని సమగ్రంగా విచారణ జరిపించండి అని అది డిమాండ్ చేసింది. కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ తరఫు సాధారణ క్షమాపణలు సరిపోవు, ఎందుకంటే మీరు చేసింది చిన్న తప్పు కాదు,
చాలా పెద్ద తప్పు చేశారు. 140 కోట్ల మంది భారతీయులకు ప్రధాని ఒక ప్రతినిధిగా ఉంటే అంత ప్రైమ్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వీడియోను మీరు ఎలా డిలీట్ చేస్తారు? అలా ఉన్నట్టుండి అదాటుగా డిలీట్ చేసేసి తర్వాత మళ్ళీ పునరుద్ధరించి అలా ఏదో జరిగిపోయిందండి అంటే ఎలా కుదురుతుంది? నో, ఇట్ ఇస్ నాట్ ది మ్యాటర్. మీరు మీ తప్పును ఒప్పుకు తీరాల్సిందే అని అది పట్టుబట్టింది. మెటా తగిన విధంగా స్పందించకపోతే ఐటీ చట్టంలోని సేఫ్ హార్బర్ రక్షణను ఉపసంహరించుకుంటాము అని తీవ్రంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. అంటే ఏంటి? ఇలా జరిగితే ప్లాట్ఫామ్కు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఓపెన్ ప్లాట్ఫామ్ అయినా కూడా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఆ తర్వాత వాట్సాప్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంది కాబట్టే వాళ్ళు లీగల్గా అంత చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు. ఎవరు ఎక్కడ పోస్ట్ చేసినా కూడా ఏదైనా లీగల్ డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళ ఐపీ అడ్రస్ పట్టుకొని వారిని పట్టుకోగలుగుతున్నారు. ఒకవేళ ఇదే లేదు అంటే ఎవరు ఏమీ చేయడానికి వీల్లేదు. ఎవరు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. డార్క్ వెబ్సైట్స్ నుంచి కూడా ఆపరేట్ చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయన్నమాట. సో అలాగా కేంద్రం హెచ్చరించింది. ఈ సమావేశాల్లో కేవలం మోదీ వీడియో అంశమే కాకుండా ఏఐ ద్వారా రూపొందుతున్న కంటెంట్, చిన్నారులపై దుష్ప్రచార కంటెంట్, వెరిఫైడ్ అకౌంట్ల భద్రత వంటి అంశాలపై కూడా మెటా అధికారులను ప్రభుత్వం నిలదీసింది. ఈ వివాదం తర్వాత ప్రముఖుల ఖాతాల కంటెంట్పై అదనపు పరిశీలన ఉండాలి, అలాగే ప్రత్యేకత అంతర్గత విధానాలను అమలు చేస్తున్నామని మెటా కూడా బేషరతుగా అది చెప్పింది. హైదరాబాద్లో ప్రధాని మోదీపై అభ్యంతరకర వీడియోలు ప్రసారమైన కేసులో మెటా ఇండియా అధిపతిపై కూడా కేసు నమోదైంది. భారత్లో మెటాపై ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పెరిగింది. భారత్లో కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థలు కంటెంట్ మోడరేషన్, ప్రభుత్వ నిబంధనల అమలు, రాజకీయంగా సున్నితమైన పోస్టుల నిర్వహణలో మరింత జాగ్రత్తగా ఉండి తీరాలి అని కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తోంది. మనం అనుకోవచ్చు అదేముంది, మోడీ వీడియో తొలగిస్తే ఇంత రాద్ధాంతమా, మళ్ళీ పునరుద్ధరించారుగా అంటే అది కాదు. ఎందుకంటే ఇది కేవలం ఇండియా పరిధిలో మాత్రమే జరిగే వ్యవహారం కాదు. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ యాక్సెస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కాబట్టి ఒక్కసారి అక్కడ ఏదైనా మనకు జరగరాంది జరిగిందంటే ప్రపంచం మొత్తం దృష్టిలో కూడా పడిపోతుంది. కాబట్టి ఈ విషయంగా కేంద్రం చాలా సున్నితంగా అదే సమయంలో సీరియస్గా కూడా వ్యవహరిస్తుంది. అదండి విషయం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.